హాయ్ వెల్కమ్ టు ట్రెండ్ టీవీ. తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగలం పాదయాత్ర ముగింపు సభ తాజాగా ఘనంగా జరిగింది. అయితే ఇది లోకేష్ ముగింపు పాదయాత్ర సభేనా అన్న రీతిలో అక్కడి పరిణామాలు చోటు చేసుకున్నాయి. అక్కడ లోకేష్ కంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి అధిక ప్రాధాన్యత దక్కింది. వాస్తవానికి యువగల ముగింపు సభకు పవన్ రారని అనుకున్నారు. అయితే అనూహ్యంగా తన నిర్ణయాన్ని మార్చుకుని సభకు వచ్చారు. దీని వెనుక అసలు ఏం జరిగింది అనేది చర్చనీయాంశంగా మారింది. సభలో మొత్తం మీదే ఉంటుంది, మీ గౌరవాన్ని పెంచుతాం, మీరే ముఖ్య అతిథి కాబట్టి రాజ మర్యాదలకు లోటుండదని చెప్పి తీసుకువచ్చారా అనే సందేహాలు లేకపోలేదు. ఎందుకంటే పవన్ కి ఆ స్థాయి గౌరవం అక్కడ దక్కింది. విజయనగరం నుంచి సభా ప్రాంగణం వరకు ఏర్పాటు చేసిన కట్అవుట్లు, ఫ్లెక్సీలు, జెండాలు అన్నింటిలోనూ లోకేష్ కి మించి పవన్ కి ప్రాధాన్యతనిచ్చారు. సభా వేదిక వద్ద కూడా చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణతో పాటు పవన్ కళ్యాణ్ కు అదే స్థాయిలో కట్అవుట్లు పెట్టారు. అంతేకాక పవన్ కళ్యాణ్ కు తెదేపా నేతలు సైతం అపూర్వ స్వాగతం పలికారు. ఒక రకంగా చెప్పాలంటే బాబు కన్నా కూడా పవన్ కి ఎక్కువ ప్రాధాన్యత దక్కింది. పవన్ వేదిక వద్దకు రావడానికి ముందే చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ చేరుకున్నారు. పవన్ రావడంతో ముగ్గురు కారు వద్దకు ఎదురేగి స్వాగతం పలికారు. జనసేనాని స్వయంగా వేదికపై తీసుకుని వెళ్లారు. పవన్ ను చంద్రబాబు, లోకేష్ మధ్యలో కూర్చోబెట్టారు. దీనిని బట్టి పవన్ కి ఎంత ఆదరణ దక్కింది అనేది స్పష్టమవుతుంది. అలాగే పవన్ కి బాలకృష్ణ కూడా గౌరవం ఇచ్చారు. లోకేష్ సైతం పవన్ అన్న అంటూ సంబోధించారు. ఒక అతిథిగా పవన్ రావడంతో గౌరవించడం తప్పు కాదు, గౌరవించాల్సిన బాధ్యత కూడా టీడీపీ మీద ఉంది. అయితే లోకేష్ యువగలంలో లోకేష్ కన్నా పవన్ హైలైట్ కావడమే ఇక్కడ విశేషం. తెదేపా నుంచి 6 మాట్లాడితే ప్రతి ఒక్కరూ పవన్ గురించి గొప్పగా ప్రస్తావించారు. ఇక పవన్ కళ్యాణ్ ప్రసంగించేందుకు ఆహ్వానిస్తూ చెగువేరా, నేతాజీ, భగత్ సింగ్ ల స్ఫూర్తిని అందిపుచ్చుకున్న వ్యక్తిగా అభివర్ణించారు. ప్రజల కోసం, సిద్ధాంతాల కోసం పనిచేసే నాయకుడని, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో కూడా తెలిసిన వ్యక్తి అంటూ ప్రశంసల వర్షాన్ని కురిపించారు. దీనిని బట్టి పవన్ కి లభించిన గౌరవ మర్యాదలు ఏ స్థాయిలో ఉన్నాయో స్పష్టమవుతుంది. వచ్చే ఎన్నికల్లో గెలుపు అనివార్యం కావడంతో పవన్ మద్దతు కీలకంగా భావించిన చంద్రబాబు పవన్ కి ప్రాధాన్యత ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.